దేవుని అత్యున్నతమైన మహాకృప, దేవుడు ఆరంభించిన ఈ సేవను దేవుడే జరిగిస్తూ ఉన్నారు. సేవలో పలు రకాలైన అవాంతరాలు, పోరాటాలు, ఆటంకాలు ఎన్ని కలిగిన మార్పు లేని దేవుడు ఆయన ప్రేమ చేత, ఆయన ఆలోచన చేత దేవుడు ఎంతగానో ఈ సేవను తానే ఉండి నడిపిస్తూ ఉన్నాడు, జరిగిస్తూ ఉన్నారు. ఆయన నామానికి సమస్త మహిమ కలుగును గాక. ఈ సేవకు కలుగుతున్న ఆటంకాలకు అసలైతే సేవ పునాదులే పాడైపోవాల్సింది, బ్రద్దలైపోవాల్సింది. కానీ ఇది మనుషులు వేసిన పునాది కాదు గనుక, ఇది దేవుడే వేసిన పునాది గనుక, ఆది అపోస్తుల ద్వారా వేయబడిన పునాదులు గనుక ఎవరు కానీ ఏమీ చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. ఒకవేళ సాహసం చేసి చెయ్యాలని చూస్తే ఇక అది వాళ్ళ ప్రాణాలకే ముప్పు, అది వాళ్ళకే ఆటంకం. దేవుని సేవకు మాత్రం ఏమీ కాదు, దేవుని సంఘానికి ఏమీ కాదు. ఎవరైతే సేవకునికి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా సేవ చేస్తూ ఉన్నారో ఆ సేవకునికి వ్యతిరేకంగా పరిగెత్తే కాళ్ళు, చేతులు, అవయవాలు ఆరోగ్యంగా ఉండవు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మోషేకు వ్యతిరేకంగా తన సొంత సహోదరే లేచింది. ఎవరమ్మా? మిరియాం అనండి. ఏమవుతుంది మోషేకి? కొంచెం గట్టిగానండి. అక్క. సొంత అక్క లెగిస్తే మోషే దేవుని సేవకుడు గనుక సేవకుడి పక్షంగా అక్క ఏదో మాట మాట్లాడితే అక్కనే వదిలిపెట్టలేదు. ఇది దేవుని సేవ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇది వార్షికోత్సవపు కూడిక, మందిరం ఓపెనింగ్ జరిగిన రోజు ఇది గనుక ఈ సేవ ఎలాగూ ఉన్నదో, ఎలాగూ ఉండాలో, రేపు రాబోతున్న దినాలు ఎలాగూ ఉంటాయో ఆ విషయాలు కొన్ని మనం తెలుసుకొని ఉండటం మనకు మంచిది. హల్లెలూయా, అమ్మా. గనుక దేవుని సేవ ఎప్పుడు ఏ ఆటంకం వచ్చినా కానీ సంఘం బెదరటం, అదరటం, నోటిని వాడటం, అమ్మా, ఇలాంటివి చేస్తే దాని ద్వారా మనకే నష్టం కలుగుతుంది. గనుక దేవుని సేవలో మనమందరం భాగస్థులంగా, మనమందరం మనకు అప్పగింపబడిన దైవ సేవకులకు సహకారులుగా, ఆత్మలకు కాపరిగా ఉంటున్న దైవజనులకు కుడిభుజాలుగా మనం ఉంటే దేవుడు గొప్ప కార్యాలను మన పరిచర్లో జరిగిస్తారు. తద్వారా నువ్వు చేసే ప్రార్థనకు నీకు విడుదల వస్తుంది,
నువ్వు ఆలోచించే ఆలోచనలకు నీకు మేలు కలుగుతుంది. నువ్వు వెళ్ళే ప్రతి మార్గమందు నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి చేతి పనిలో దేవుడు నీకు మేలు చేస్తారు. అమ్మా, దేవుని సేవకు కానీ దేవుని ఇంటికి కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లుగా ఎవరైనా గనక ఉంటే వారి తీరును బట్టే వారి పరిస్థితులు, వారి ప్రతిఫలం ఉంటుందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. గనుక ఇప్పటి వరకు మంచి మాటలు మీరు వింటూ వచ్చారు. నా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. అమ్మా, మంచిది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదివి ఒక్క 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. గాక. నువ్వు వాక్యం వింటున్నావా? ఇత్తడి తేపాలతో వాడుతా. నేను కొత్త తేపాలు తెచ్చిన వెనకాల ఉంది. వాక్యం వినకపోతే ఇత్తడి తేపాల 20 కేజీల తేపాలు ఉంది. మంచి చేతులు పెట్టుకొని వాక్యం వినాలి. రైటా? హల్లెలూయా. మీలో ప్రయాస పడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. దైవజనుడు అనగా దేవుని యొక్క సంఘానికి తండ్రి వంటివాడు, పైవాడు. అతడు మీలో ఉండి, మీతోనే ఉండి, మీలోనే ఉండి, మీ పక్షాన ఉండి, మీకోసమే ఏడ్చి, మీకోసమే ప్రార్థించి, మీకోసమే ఉపవాసం ఉండి, మీకోసమే రాత్రింబవళ్ళు ప్రయాసపడుతున్నాడే. ఆ ప్రయాసపడుచున్న దైవ సేవకుని మన్నన చేయాలట. ప్రైజ్ ది లార్డ్. మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. నా ఘనత ఏంటి అని అంటే నా పనే నా ఘనత. ఏంటి నా ఘనత? అందరూ విన్నా, ఇనుము తెపాలతో కొడతా నిన్ను. వాడిని లేపు, లెగు వాడిని.
హల్లెలూయా. ఇంకెవరైనా గొడవ చేస్తే రాతిండి తప్పాల, ఇటు చూడాల. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకిస్తే దేవుని పనిని మీ మధ్యలోనే ఉంటూ మీ కొరకు దేవుని పనిలో ప్రయాసపడుచున్న వారిని గుర్తించి దేవుని పనిలో ప్రయాసపడుతున్న వారితో వారిని మనము ఘనముగా ఎంచి వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాగూ ఘనపరచాలి అనంటే మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఎట్లా? మిక్కిలి ఘనముగా. దైవ సేవకుని ఎప్పుడు సంఘం ఎక్కడ ఘనహీనపరచకూడదు. ఈ మాటలు సువర్ణాక్షరాలతో మీ గుండెలో రాసి పెట్టుకోండి. మొదటిగా, దేవుని సంఘానికి వస్తున్న నీవు, నీ సేవకుడు ఎలాంటి వాడో నీకు తెలిసి ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? నువ్వు ఏ సహవాసములోనైతే దేవుడు నిన్ను నిలబెట్టాడో ఆ సహవాసములో దేవుని వాక్యమును బోధించుచున్న దైవజనుడు ఎలాంటి వాడో మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే అది మీకు తెలిసి ఉంటుందో ఇక మీరు ఆ దైవ సేవకుని ఎన్నడూ ఎక్కడ ఎప్పుడు బాధపరచలేరు. మన ఇంట్లో కూడా ప్రయాసపడేవాడు ఒకడు ఉంటాడా? మీ ఇంట్లో ఉన్నాడా? ప్రతి ఇంట్లో ఒక ప్రయాసపడే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ ప్రయాసపడే వ్యక్తిని ఎవరైనా బాధపరుస్తారా? మీరు సపరీకూడదు చెప్పాలి. ఇంకా సహాయపడతారు, ఇంకా ప్రేమిస్తారు, ఘనపరుస్తారు, మిక్కిలి ఎక్కువగా ఘనపరుస్తారు, మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అన్ని విషయాలలో తనను మీరు ప్రేమించటం మొదలు పెడతారు. అదే విధముగా దేవుడు మనకు అప్పగించిన ఈ కుటుంబములో, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సహవాసాన్ని నడిపిస్తున్న నాయకులను ప్రేమించే వ్యక్తులుగా మనము ఉండాలి. ఎంత ప్రేమించాలి అనంటే, నీ శరీరాన్ని నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావో నీవు నీ దైవ సేవకుని నువ్వు అంత ప్రేమించగలగాలి. హల్లెలూయా. కానీ ఈ రోజున చాలామంది దైవ సేవకుని యొక్క మాట ప్రకారంగా నడిచేవారు చాలా అరుదుగా సంఘాలలో కనిపిస్తున్నారు. దైవ సేవకుని మిక్కిలి గణపరిచేవారు సంఘాలలో లేరు. ప్రేమించేవారు, గణపరిచేవారు ఉన్నారు అని అంటే వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంటే అతి తక్కువ మంది. ఎంతమంది? కొంచెం గట్టిగా చెప్పండి. బైబిల్లో తన ఇంటికి వచ్చిన ఆ పైవాన్ని ప్రేమించింది. తనకున్న దానిలోనే దేవుని గణపరిచింది. బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించిన దానిలోనే, మనకిచ్చిన ప్రేమలోనే మనం దేవుని ఎప్పుడు మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం.
దేవుడు అప్పగించిన దైవ సేవకుడిని మనం ఎప్పుడు కూడా అగౌరవపరచకూడదు. ఆమేన్. మీకు ఇది తెలిసి ఉండుట మంచిది. దైవజనుడు ఏదైనా చెప్పాడు అనంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. ఏంటమ్మా కోటం పెట్టారు సునీతమ్మా? ఏం గ్రేసమ్మా? ఏం పెద్ద కోటమే పెట్టారు, నవ్వుల కోటం పెట్టారు. లోపల పెట్టేసాను, లేకపోతే బయట అక్కడ నీడు ఉంటే నీడలో అయినా పెట్టండి. స్తోత్ర అమ్మా. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఘనముగా ఉండాలి అనేది దేవుని ఆశ. దైవ సేవకుని తపన కూడా అదే అమ్మా. మీరు సంతోషిస్తూ ఉంటే మీ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా దైవజనుడు బాధపడ్డా? వీళ్ళకి ఎంత అవసరమా అని? హలో స్వరూపక, దా ముందుకు వచ్చి నిలబడి. ఇక్కడ ఇది కోటం అనుకున్నావా లేకపోతే మెరగాయ కళ్ళంలో కూర్చున్నావు అనుకుంటున్నావు నువ్వు? అక్క కానాలక్క పిలుస్తున్నావు అందరి వెనకాల నుండి. ఎంత మంచిదాని బిడ్డ నువ్వు. నాకు అట్లాంటి మీకు నచ్చవు. మీరు అంత పెద్దోళ్ళు అనేది తర్వాత చూస్తా, కానీ ఇప్పుడు చూడండి. మీరు అంత పెద్దోళ్ళని ఇక నాకు పిల్లలే. నేను తర్వాత నేను మీకు పిల్లగాని. ఇక్కడ మాత్రం నేను మీకు పెద్దోడిని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సేవ ఎప్పుడూ దీవెనకరముగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే, ఇది వార్షికోత్సవపు కూడిక గనుక, ఇది దేవుడు మనకు అనుగ్రహించిన అనుభవాలతో కూడిన సేవ గనుక. ఒకవేళ ఇది మనుషులు వేసిన పునాదైతే ఎప్పుడో పడిపోయేది. కలుగుతున్న కలవరాలకి, ఆటంకాలకి, గొడవలకి, సమస్యలకి ఎప్పుడో ఊగిసలాడి పడిపోయేది. కానీ ఇది మనుషులు వేసిన పునాది కాదు, ఇది దేవుడే వేసిన పునాది గనుక, ఇది ఆది అపోస్తులు వేసిన పునాది గనుక, ఇది తండ్రులు వేసిన పునాదులు గనుక ఈ పునాదులను మన దేవుడు స్థిరపరిచాడు, మన దేవుడు ఆశీర్వదించాడు, మన దేవుడు మనకు మేలే చేస్తా ఉన్నాడు, మన దేవుడు మనకు న్యాయమే చేస్తా ఉన్నాడు, మన దేవుడు మనకు ఆలోచనలు చెప్తానే ఉన్నాడు. బిడ్డలారా, మీరెప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు మాకు అప్పగించిన ఈ పరిచర్య మేమేసుకున్న పునాదులు కాదు, మా దేవుడు మా కోసం వేశాడు. మా తండ్రులు వేశారు పునాదులు. ఇవి ఎప్పుడు బలముగానే ఉంటాయి, ఇవి ఎప్పుడు క్షేమముగానే ఉంటాయి. హల్లెలూయా. అమ్మా, చాలా మందికి వామ్మో ఎత్తా, వామ్మో ఏం జరిగింది, వామ్మో ఏమైంది, ఈ భయాలు ఏమవసరం లేదు. ఎందుకు అనంటే ఇది దేవుడు వేసిన పునాదులు. ఈ పునాదిలో కట్టబడిన వారు, దేవుని సహవాసములో సరి అయిన పునాదిలో కట్టబడిన వారు, దేవుడు అప్పగించిన దైవ సేవకుని మాట వింటే ఈ పునాదులను దేవుడు క్షేమంగా ఉంచుతాడు. ఈ పునాదులను దేవుడు సురక్షితంగా ఉంచుతాడు. ఈ పునాదుల దగ్గర ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరూ క్షేమముగా బ్రతుకుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అమ్మా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
29వ వచనం చదువునానా? అందు నిమిత్తము నాలో బలం దేవుడు నాకు ఇచ్చిన బలము చొప్పున, దేవుడు నన్ను నిలబెట్టిన క్రియారూపకము చొప్పున నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నా. అమ్మా ఎట్లా? అరే తమ్ముడు ఇటు పెట్టినానా, ఇటు పెట్టండి. పోరాడుతూ ప్రయాసపడుచున్నా. అమ్మా ఓ పాట ఉంటుంది కదా, జీవితం అంటే పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోవుట సంకటం, మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, క్రీస్తు ప్రేమ శాశ్వతం, జీవితానికి ఇది శాశ్వతం, ప్రేమా ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమా ప్రేమ నా తండ్రి ప్రేమ. జీవితం అంటే పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోవుట సంకటం, మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, క్రీస్తు ప్రేమ శాశ్వతం, జీవితానికి ఇది శాశ్వతం. మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం ఉండాలా. లంచం ఉంటేనే ప్రేమిస్తారు. లంచమేమి ఇవ్వకపోతే, ఏది మన దగ్గర లేకపోతే ఎవరు మనల్ని ప్రేమించరు. కానీ ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఈ సహవాసాన్ని ప్రేమిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నా పట్ల దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞ, శ్రేష్టమైన ఆలోచన, శ్రేష్టమైన దర్శనం ఏంటంటే, నానా నీవు పోరాడుతూ ప్రయాసపడు. దేవుడు నా పట్ల ఇచ్చిన వాగ్దానం ఇది. నీవు పోరాడు, నా కొరకు ప్రయాసపడు. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఒక ప్రక్క పోరాటాలు చేస్తూనే దేవుని పని కొరకు ప్రయాసపడతా ఉన్నాను. అమ్మా ఎందుకన్నా ఆ మాట ప్రభు నీతో మాట్లాడాడు అంటే, నేను కూడా ఆ మాటను బట్టి ప్రభువుని అడిగాను, అయ్యా పోరాటం లేని పరిచర్య నాకు ఇయ్యచ్చుగా. ఏ పరిచర్య? పోరాటాలు లేని పరిచర్య ఇయ్యచ్చుగా. ఎన్ని పరిచర్యలు సాఫీగా జరుగుతున్నాయి, కానీ నువ్వు నాకు అప్పగించే ఈ పరిచర్య పోరాటాలు ఉండాలంటున్నావు, ప్రయాసం ఉండాలంటున్నావు. ఇది ఎలా సాధ్యమయ్యా? ఈ రెండింటి మధ్యలో ఎలాగూ నలిగిపోవాలి అని ప్రభువుని నేను అడిగినప్పుడు, దేవుడు నా ఆత్మీయ తండ్రికి, నా సేవకునికి, నా దైవజనునికి చూపించిన దర్శనాన్ని ప్రభు నాకు చూపించాడు. నీ తండ్రికి ఇచ్చిన దర్శనాన్ని నీ పట్ల నేను నెరవేర్చబోతా ఉన్నాను. నీ తండ్రికి ఇచ్చిన దర్శనాన్ని నీ పట్ల ఆ ఆలోచనను నేను నెరవేర్చబోతా ఉన్నాను. ప్రయాసపడుచూనే నువ్వు పని జరిగించు. పోరాటాల మధ్యలో ప్రయాసపడు. ఏమి కాదు, మన ప్రయాస మధ్యలో, మన పోరాటాల మధ్యలో మనకు సహాయపడేవాడు మన దేవుడైన యెహోవాయే. ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఇచ్చేటట్టు మాట్లాడండి.
ఓకేనా? మధ్యాహ్నం మా అమ్మ రేపు మధ్యాహ్నం నాకు అన్న చూసుకుంటా పో. హల్లెలూయా. అమ్మా, దేవుడు నాకు ఇచ్చిన దర్శనముతోనే నేను దేవుని పని చేస్తా ఉన్నా. మనుషుల ముఖస్థుతి కోసం దేవుడు నాకు ఈ పనప్ప చెప్పలేదు. మనుషులు దండలేస్తారనో, మనుషులు గణపరుస్తారనో, అమ్మా, ఏ దైవజనుడు కూడా అలాగూ చెయ్యడు, చేయకూడదు కూడా. దేవుని సేవ ఎలాగూ జరగాలి అంటే, దేవుని సేవకుడు ఎలాగూ ఉండాలి అంటే మాయామర్మం లేకుండా ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? మాయామర్మం లేకుండా పరిచర్య చేయాలి. మాయామర్మం లేకుండా పని జరుగుతూ ఉండాల అమ్మా. అప్పుడే ఆ పరిచర్య దేవుని చేత ఎన్నుకోబడిన పరిచర్యగా ఉండాలి. అమ్మా, నేను బాగా హెచ్చించబడటానికి ఇంకొకరిని నేను తొక్కి పట్టకూడదు. తొక్కి పట్టచ్చా? మీరు కూడా అలాగూ చేయొద్దు. మీరు ఎదగటానికి, మీరు ఫలించడానికి, మీ అంతస్తు చూపించుకోవటానికి ఇంకొకరిని తొక్కకూడదు, ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు, ఇష్టమైన పరిచర్య కాదు. దేవుని పరిచర్య నిందింపబడకుండా ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఎలాగుండాలి? నిందింపబడకుండా. నా మీద నింద వేసిన ఆ నింద నా మీదకు రాకుండా ఉంటుంది. ఎందుకు అనంటే నింద పడే విధంగా నేను బతకట్లేదుగా. చెప్పండి మా, అవునా? నింద పడకుండా దేవుని పని నమ్మకంగా చేస్తా ఉన్నా. దీనికి మీరు నా దేవుడే సాక్షి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నా పట్ల దేవుని ఉద్దేశం, నా పట్ల దేవుని ఆలోచన, నా పట్ల దేవుని దైవ దర్శనం ఏంటి అనంటే, కొడుకా, నీవు పోరాడుతూ ప్రయాసపడు. ఎట్లా పోరాటాలు ఎవరికి? నేను చెప్పనా? రాజులకి. ఎవరికి? యేసయ్య నాకు అదే చెప్పాడు, నువ్వు రాజు, రారాజు కొడుకు. నువ్వు రారాజు కొడుకు ఏమవుతాడు? బంట్రు అవుతురా, సైనికుడు అవుతురా. రారాజు కొడుకు రాకుమారుడు అవుతాడు. నేను రాకుమారుని కొడుకును. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా సేవకుడా, నీవు పోరాడుచూ ప్రయాసపడాలి. అమ్మా, అటు పోయిన వారం మీకు చెప్పాను నేను, చర్లపల్లిలో రేపు సోమవారం నుంచి మందిరపు పనులు జరగాలి, ప్రార్థన చేయండి అన్నా. చేశారా? చేసి అన్నోళ్ళు కథ చేతులు ఎత్తండి. నీకు గుర్తులేదు కదా? మేకలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, అవి గుర్తుంటాయి. కానీ ఈ చర్లపల్లి ఇవన్నీ ఆడ గుర్తుంటాయి మీకు. కూలీలు ఎన్ని వచ్చినాయి, డబ్బులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి. అమ్మా, మీలో ఎవరో గట్టిగా ప్రార్థన చేసి ఉంటారు. స్తోత్రం. సోమవారం మందిరం మొదలు పెట్టామమ్మ. ఉదయాన్నే లేచి ప్రార్థనతోనే ప్రారంభించాం. ప్రారంభించి మీరు నమ్ముతారో లేదో, అక్కడ మన సంఘం దాదాపుగా 40-50 మంది ఉన్నారు ఇప్పుడు. ఎంతమంది? 40-50 మంది కుటుంబాలు వస్తున్నారు. దేవుని మహాకృప. మరి ప్రార్థనాపూర్వకంగా ప్రయాసతో జరుగుతున్న, పోరాటాల మధ్యలో జరుగుతున్న ఈ పరిచర్యను దేవుడే నిలబెట్టి జరిగిస్తూ ఉన్నారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అయితే బిడ్డలారా, నేను చెప్పిన మాట ఏంటంటే, కళ్ళు మూసి ఏందది? కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి మందిరం అయిపోవాలి, మీరు ప్రార్థన చేయండి,
మరి అక్కడ పరిస్థితుల ప్రభావం ఎలాగుంటుందో నాకు తెలియదు. ఎటువైపు నుంచి ఏ అల్లరి మూక ఎక్కడ నష్టపరుస్తారో, ఎక్కడ ఆటంకపరుస్తారో మీరు ప్రార్థన చేయండి అని నాకు బలమై ఉన్న నా దేవునికి, నా సంఘానికి చెప్పెళ్ళాను నేను. నాకు నా బలం నా దేవుడు మొదటిది, 2 నా సంఘం. హల్లెలూయా. అయితే చర్లపల్లి బిడ్డలకు కూడా మందిరం కట్టాలి, ఇలాగూ మీరు ప్రార్థన చేయండి, తలా కొంచెం అట్లా పోగేయండి అని వాళ్ళకి కాస్త చెప్పాం. చెప్పితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చెప్పండి, పోరాడుతూ ప్రయాసపడాలి అన్నాడు అందరూ. 40-50 మంది ఉన్నా కనీసం ఒక 5,000 కూడా పోగాల. మీరు నమ్ముతారా? పోగైంది 3,000. ఎంత? నేను ఏ విధమైన పరిచర్య చేస్తున్నానో మీకు అర్థం కావాలి. ఉంచి చేస్తున్నానో, లేక చేస్తున్నానో, తెచ్చి చేస్తున్నానో, నా బలమంతా ఆయనే, నా సహాయం ఆయనే, నా కేడం ఆయనే. బిడ్డలారా, చాలా ప్రయాసతోని, ప్రార్థనతోని ఉదయం అంతా పని చేస్తూ ఉన్నాం. రాత్రికి వచ్చేసరికి నా మంచం దగ్గర ఏడుస్తూ ఉన్నా. నాకు దిక్కెవరు లేరయ్యా, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, చెయ్యందించే వాళ్ళు లేరయ్యా. పనిచేసేవాడికి ఎవరైనా చెయ్యూతనిస్తారు కదా, ఆ చెయ్యూతనిచ్చే వాళ్ళు కూడా నా పక్షాన లేరయ్యా. నీ బలంతో ప్రారంభిస్తున్నా, నీ బలంతోనే నువ్వు ముగించయ్యా అని ఉదయం అంతా కూడా పరిచర్య చేస్తూ, అమ్మా అసలు ఇట్ట పట్టుకుంటే గుప్పెడు దోమలు వస్తున్నాయి. మా చుట్టూ దాదాపుగా ఒక 6-7 కేజీల దోమలు తిరుగుతున్నాయి. ఎన్ని కేజీలు? 6-7 కేజీల దోమలు. కుర్చీలో కూర్చున్నా, కుర్చీలో దోమలే, కుర్చీ కింద దోమలే, పైన దోమలే, చుట్టూ దోమలే. పడుకుందామని మంచం ఎక్కితే మంచం నవారికి మొత్తం దోమలే, దుప్పర్లకు దోమలే, గోడలకు దోమలే. అమ్మా ఆ దోమల మధ్యలో పడుకొని, అమ్మా మన రెంటాలలో 2007-9 ఆ ప్రాంతాలలో ఒక పాస్టర్ గారిని పిలిచాం. ఎర్రటెండలో అయ్యగారు పిలిచారు. అమ్మా ఇక అయ్యగారి యొక్క పని అట్లుంటుందంటే, ఎక్కడ సంఘం ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు. ఎక్కడ పరిచర్య, ఎక్కడ మీటింగ్ జరిగితే ఇంక అక్కడే. మా ఇంటికి రా అయ్యగారు, పండుకోనొద్దు, ఫ్యాన్ ఉంది మా ఇంట్లో, బాత్రూమ్లు ఉన్నాయి మా ఇంట్లో, నువ్వు రా అన్నా కానీ రాడు. కళ్ళంలోనే పండుకుంటాడు. ఎర్రటి అండల్లోనే ఆ డేరా కిందనో పట్ట కట్టించుకోను, ఆ దగ్గరలో గుడిసుంటేను, ఇంక అక్కడే తప్ప ఓ మంచి విలాసవంతమైన ఇంట్లోకి వెళ్ళి పడుకుందామని కానీ ఆయన ఆలోచన లేదు. ఆయన సేవ కూడా ప్రయాసతోనే జరిగింది, పోరాటాలతోనే జరిగింది. అన్ని ఉంచుకొని అందరినీ కలిగి సేవ చేయలేదు. ఎవరు లేకుండా ప్రయాసపడ్డాడు. ఎవ్వరూ లేకుండానే ఒక అద్భుతమైన పరిచర్యను జరిగించి దేవుని ద్వారా సేవా పునాదులను దేవుడు నిర్మించాడు. అయితే ఆ రోజుల్లో వాక్యం చెప్పడానికి ఒక దైవ సేవకుడు వచ్చాడు. దైవ సేవకుడు వస్తే ఆ రోజుల్లో సరి అయిన సౌకర్యాలు లేవు, లాడ్జింగ్లు లేవు మనకు సమీపాన. అప్పటికీ ఎవరి సంసారాలు వాళ్ళు, ఎవరి ఇల్లులు వాళ్ళు, చాలని ఇల్లుల మధ్యలో బ్రతుకుతూ ఉంటే ఇక అక్కడే ఒక చోట మంచం వేసి ఆయనకు కూడా ఆ ఇంట్లో మంచిగా పడుకొని ఆయన అని చెబితే ఆయనకు దోమలు కుట్టినాయంట, 4 దోమలు. నీకు గుర్తుందాక? గుర్తుందా? గుర్తులేదా? చెప్తా. దోమలు కుడితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా రక్తాన్ని దోమలు గీయటానికి రాలేదు అన్నాడు.
ఏంది? నా రక్తాన్ని దోమలకి ఈయటానికి నేను రాలేదు. అప్పుడు అయ్యగారు అన్నారు కదా, అయ్యా ఈ పరిచర్య ఎంత నల్లగా కొట్టుకుంటే ఈ సేవ జరుగుతుంది. రాళ్ళ మధ్యలో మోకరించా, సత్రంలో పడుకున్నా, బస్సులెక్కి పడుకున్నా, చెట్ల కింద పడుకున్నా, ఈ మేకలు కట్టేసే ఏమంటారు దాన్ని అమ్మ, సాబడ, మేకల దొడ్లో పడుకున్నా, అట్లా చేసి ఈ సేవను దేవుడు ఇలాగ నిలబెట్టిండయ్యా అంటే ఆయన అన్నాడు, నేను అంతలా చేయలేను అయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఆ రోజున తనకు సహాయపడిన వారు ఎవరు లేరు, తన ప్రయాసను పంచుకున్న వాళ్ళు ఎవరు లేరు. అయితే దావల మధ్యలో ఇంకెట్టుందంటే, రోజు ఆదివారం రాత్రి పోయాను కదా బల్లారాధనకి, ఇక పోయిన దగ్గర నుంచి కంటికి నిద్రుంటే అప్పుడు అడగండి అమ్మా, కంటికి నిద్ర లేదు. కడుపు నిండా తిందామన్నా కానీ తింటేనేమో అరగట్ల. ఎందుకు? నిద్ర లేదుగా. నిద్ర లేకపోతే ఏమరిగిద్ది అంటే, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక దైవ సేవకుడు మన కోసం అంత ప్రయాసపడితే ఈయనేడవుతుంది, మన జీవితాలు కట్టబడతాయి, మనం రేపు దేవుని రాకడలో నిలబడతాం. దైవజనుడు అంటే ఏదో అల్లాటప్పాగా చాలామంది అనుకుంటారు, ఆయనకి ఏమి కారులో తిరుగుతుండు. మరి కారు పెట్రోల్ ఏంది, కారుకు కట్టే ఈఎంఐ లేంది, దానికి నెలకు వచ్చేసరికి 40,000 కట్టాలి తిన్నా తినకపోయినా. మరి దానికి కట్టేదేంది, మరి ఇంట్లో ప్రయాసలేంది అమ్మా. ఊరంతా నా పిల్లలే అన్నట్టు ఇంటి నిండా పిల్లలే. ఇంత ప్రయాస మధ్యలో ఎక్కడ ఏ కొరత లేకుండా దేవుడే పోషిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన మాట బాగానే ఉంది, కానీ ఇంకా పోరాటాలు లేని పరిచర్య ఇరాదా? మయ్యకు కూడా పోరాటాలు కలిగిన పరిచర్యనే ఇచ్చావు, ప్రయాసతో కూడిన పరిచర్యనే ఇచ్చావు. కొడుకులకైనా కాత సుఖం ఉంచరాదా అని అడిగితే ప్రభు మరలా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నీవు పోరాడుచూ ప్రయాసపడాలి. నాతో ప్రభు మాట్లాడిన మాట అది. నీవు పోరాడుతూ ప్రయాసపడాలని ఈ మాట ప్రభు నాకు చూపించారు. చదవండి, మళ్ళొకసారి చదవండి. మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఆయన క్రియాశక్తిని బట్టి, ఆయన పనిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. ఈ వాగ్దానాన్ని, ఈ మాటను ప్రభు నాకు ఇచ్చినప్పుడు తీసుకోవటానికి నా మనసుకు కాస్త బరువైంది, కాస్త ఇబ్బంది అనిపించింది. కానీ పోరాటాలు ఎవరికి ఉంటాయి అనంటే రాజులకే, జయించేవాడికే పోరాటాలు. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, ఒక శిలకే శిల్పు యొక్క దెబ్బలు పడతాయి, కానీ అన్నిటికీ పడవు కదా అని అనుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, అయ్యా నీ తండ్రి దర్శనాన్ని నేను నీ పట్ల నేను నెరవేర్చబోతా ఉన్నాను అని దేవుడు స్పష్టముగా నాతో మాట్లాడిన కారణంగా
సోమవారం మందిరపు పని మొదలు పెడితే శుక్రవారానికి ప్లాస్టింగ్తో సహా ముగించబడింది. జాలే, వద్దులే వద్దన్నాగా. ఆ మాత్రం ఉలుకు లేకపోతే ఏం చేయాలి నేను? ఆమె నిన్న సోమవారం వెళ్ళి మొత్తం చెట్లన్నీ శుభ్రం చేసి పరిసరాలన్నీ శుభ్రం చేసి ఉదయాన్నే లేచి కాంకరేసాం. నమ్ముతారు లేదో అమ్మా, నా దగ్గర ఉన్న పనికి తగిన డబ్బు నా దగ్గర లేకపోయినా 3,000 చర్లపల్లి బిడ్డలు ఇచ్చారు. మరి వాళ్ళకి శక్తి ఉన్నా లేకపోయినా ఇంక నాకు తెలియదు దాని విషయమై. నా ప్రభువే చూసుకుంటాడు, ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక. మీరు అందరు ఇస్తేనే నేను ఎప్పుడు పని చేయలే. ఇప్పుడు 2,000 అని చెప్పి అందరు ఇస్తేనే జరుగుతుందా? చెప్పండి అమ్మా. ఇచ్చే వాళ్ళు ఇచ్చిండ్రు, ఈయన నీ దిక్కున కాడ చెప్పుకోపో అన్నారు. అన్నా కానీ పని ఆగదుగా. హలో, పని ఆగదు. నేను ఎప్పుడు చెప్తానే ఉంటా ఈ మాట, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని పని ఆగదు. ఆగేదల్లా నీ ఆశీర్వాదమే. అది మాత్రం గుర్తుంచుకొని పరిచర్య పని చెయ్యండి అమ్మా. ఆగిపోయేదల్లా నీ ఆశీర్వాదమే. దేవుణ్ణి మనం ఎంత గౌరవించాలో, ఎంత మహిమపరచాలో, ఎంత ప్రేమించాలో మనకు తెలిసి ఉండుట అది మనకు మంచిది. డాక్టర్లకి లెక్క లేకుండా ఇస్తారు, బయట వాళ్ళకి లెక్క లేకుండా ఇస్తారు, పనులకు లెక్క లేకుండా ఇస్తారు. కానీ దేవుని దగ్గర ఇచ్చేసరికి మాత్రం ప్రతి దానికి లెక్క కట్టే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. సొంత అవసరాలకి డబ్బులు వెంటనే పుడతాయి, కానీ దేవుని పనికి మాత్రం చాలామంది మీలో చేయి చాచని వాళ్ళు ఉన్నారు. అయినా దేవుని పని మాత్రం ఎక్కడ కుంటుపడకుండా దేవుడే జరిగిస్తూ ఉన్నారు. మీకు దేవుడు సరియైన జ్ఞానం ఇచ్చునుగాక. సరియైన జ్ఞానముతో దేవుని సంఘములో మీరు నడుచుదురుగాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. కనుక మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళుగా ప్రార్థన చేసుకోండి. అయ్యా, నాకు ఆ మైండ్ తీసేయ్యా, ముందు నీకు ఇచ్చే మైండ్ నాకు దయచేయి, నీకు ఇచ్చే జ్ఞానం నాకు ఇవ్వండి అయ్యా అని మీరు ప్రార్థన చేసుకొని దాని ద్వారా మీరు దీవించబడతారు. దాని ద్వారా మీ కుటుంబాల్లోనికి సమృద్ధి వస్తుంది. హల్లెలూయా. అయితే 3,000తో ఏమవుతుంది చెప్పండి? చెప్పండమ్మా, ఏమొస్తుంది 3,000కి? అమ్మా, 10 గంటలు సిమెంట్ వేసుకోవాలన్నా కానీ వీలు పడని ఖర్చులు. ఇక సిటీలో ఎట్ట ఖర్చులు ఉన్నాయి అని అంటే మోతెక్కిపోతున్నాయి, భయంకరమైన ఖర్చులు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో 3,000 చేతులు పట్టుకొని ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండగా రాత్రి నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. స్తోత్రం. రాత్రి ఆ రోజు సోమవారం రాత్రి నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. నేను ప్రార్థన చేస్తూ ఏడుస్తా, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన దర్శనం గొప్పదే నేను నమ్ముతున్నా, నాకు ఇచ్చిన పని కూడా గొప్పదే నేను నమ్ముతున్నా, కానీ ఆ పని చేసే సామర్థ్యం కూడా ఇవ్వగలిగిన వాడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు మీరు సహాయం చేయండి అయ్యా అని చెప్పేసి నేను నీ పని చేస్తున్నానయ్యా, నమ్మకంగా చేస్తున్నాను కదయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని పడుకుంటే నాకు అర్ధరాత్రి 2 ఆ టయానికి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఎంత డబ్బు ఉన్నదో తెలుసా? 20,000 డబ్బులు పంపించారు నాకు. ఎంత?
20,000 ఒక్క వ్యక్తే నాకు పంపించారు. నువ్వెంత నమ్మదైన దేవుడవయ్యా, నా అవసరాలు తీర్చే దేవుడవు నీవు, నాకు సహాయం చేసే దేవుడవు నీవు, నా బలం నీవయ్యా, నా సహాయం నీవయ్యా అని చెప్పేసి మరలా మోకరించి రాత్రంతా కూడా కన్నీళ్లతోని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు అద్భుత రీతిగా ఇటుకలు, సిమెంటు, ఇసుక, కంకరు, రేకులు, పైపులు, మేస్తులు, పని వాళ్ళందరినీ సమకూర్చాడు. మందిరం అంతా ముగించటానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా! నా దేవుడు నమ్మదగిన దేవుడు, పిలిచిన నా దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు మందిరాలు కట్టే వరాన్ని నాకు అనుగ్రహించారు. ఆయన పనిని చేసే కృపను, ఆయన పనిని నా చేతిలో పెట్టారు. అసలు చర్లపల్లోలు కానీ ఇక్కడ కొంతమంది ఫోన్లు చేశారు, అమ్మా ఇవాళ కప్పేస్తున్నామని అంటే వీడియో కాలింగ్ చేయమంటారు నన్ను. నిజమా? సోమవారమే కదన్నా, సోమవారం పని మొదలు పెట్టాలని అంటున్నావు, బుధ గురువారానికి కప్పయ్యాలంటున్నావు. ఇది ఎట్ట సాధ్యమైంది? నాకు వీడియో కాలింగ్ చేయంటే కొంతమందికి వీడియో కాలింగ్ చేసి చూపితే వామ్మో వామ్మో నీ పని మామూలుది కాదన్నా, దేవుడు నీకు అప్పగించిన పని మామూలుది కాదు. తండ్రి తర్వాత ఆ కట్టే వరాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా! ఆ మాటలను బట్టి మరింత బలపడి దేవుని పని చేస్తా ఉన్నా. ఆమేన్. అంటే తండ్రుల మీద ఉన్న ఆశీర్వాదం మన మీదకి వచ్చిందంటే ఇంకా అది ఆశీర్వాదమేగా. ఇంకా అంతకు మించిన ఆశీర్వాదం ఏం కావాలా చెప్పండమ్మా. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 4 ఇల్లులు కట్టుకున్నాడు, అది కాదు ఆశీర్వాదం. 4 మందిరాలు కట్టాడు, అది ఆశీర్వాదం అంటే. అమ్మా, ఇక చాలామంది సేవకుల పిల్లలు ఈ రోజున ఎలాగున్నారు అని అంటే, ఆ కట్టిన మందిరాలనే చూసుకుంటా, ఆ మందిరాల్లోనే తినుకుంటా, ఆ మందిరాల్లోనే ఉంటూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు నాకు అప్పగించిన పనిలో మాత్రం నేను దేవుని పని చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. ఒక పని అయిపోగానే ఇంకో పని రెడీగా ఉంటుంది నాకు. ఏంటిది? అసలు మీరు మాచల చూడలేదు, చూసిన వాళ్ళు ధన్యులు. చూసావన్నా ఎట్టుంది? అమ్మా చెప్పండి, చూసిన వాళ్ళు చెప్పండి ఎట్టుంది? సూపర్గా ఉందంట, చాలా బాగుంది. హల్లెలూయా! ఒక మందిరం అయిపోగానే ఇంకొక మందిరం. ఇప్పుడు అది అయిపోయింది. అదైపోక మునిపే ఒక ఆమె ఫోన్ చేసింది చెన్నైపాలెం నుంచి, మా మందిరం ఎప్పుడన్నా అంటుంది. ఆమెనా? మా మందిరం ఎప్పుడన్నా అంటే చేస్తలే, మొత్తలే చేద్దాంలే. అమ్మా, 4 రోజుల్లో మందిరం కట్టి ప్లాస్టింగ్లు చేసి కప్పేయటం అంటే మామూలు విషయం కాదు. అది దేవుని బలమే తప్ప మనుష్య బలము కానే కాదు, అస్సలు కానే కాదు. దైవ బలంతోనే దేవుని కార్యాలు జరుగుతాయి. అయితే ఆ కాలనీలో ఏది చేయాలన్నా ప్రెసిడెంట్ అని, వైస్ ప్రెసిడెంట్ అని నాయకులు ఉన్నారు. ఆ కాలనీకి ఏది చేయాలన్నా వాళ్ళని అడిగే చేయాల. నేనేమో అడగకుండానే మొదలుపెట్టాను. వాళ్ళు నా గేటు ముందు నుంచే తిరుగుతుండగా నా దగ్గరికి రావట్లా. నా గేటు ముందే నుంచే తిరుగుతుండ్రు, ఆడు ఎదురుగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఏం చేస్తుండా ఏం చేస్తా. రాత్రి నేను ఇటు వచ్చిన తర్వాత, ఇంటికి బయలుదేరిన తర్వాత, హైదరాబాద్ దాటిన తర్వాత ఫెయితోం నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అన్నా ఎవరో 2 వచ్చి షూటు బూట్ వేసుకొని వచ్చారన్నా, గుండెలు తొడేలు ఉన్నాయి అన్న అని ఫోన్ వచ్చింది. ఎవరమ్మా వచ్చిందంటే పలానా ఆనంద్ అన్న అంటన్నా. ఓ ఆనంద్ అన్న మన ఇంటోడేనమ్మా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే, ఏంది నాయనా నేను ఉన్నప్పుడు రావద్దా మీరు, నేను లేనప్పుడు వచ్చారంట మీరు, నన్ను కలవద్దా మీరు అని అంటే, లేదన్నా మేము ఇప్పుడే పెళ్ళికి పోయి ఇచ్చాం సూటు బూట్ వేసుకొని అని వాళ్ళు. హల్లెలూయా! ఇట్లా దేవుడు ఎంతగానో. మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి అని అంటే,
అక్కడ ఆటంకపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు, నా ఇంటి ముందే ఉన్నాడు. అసలు ఏది అడ్డు లేదు, నా ఇల్లు కనపడుతూనే ఉంటుంది. అట్టాంటి ఆయన కూడా, అన్న బాగున్నారా, అన్న బాగా కడుతున్నారన్న, అన్న తొందరగా అయిపోయిందన్న, అన్న శుభ్రంగా ఉందన్న. ఊరి నాయన ఇదేంది, ఏంది నా చెప్పకుండా కడుతున్నావు ఏంది అని అంటడే. నేను అనుకుంటున్నా, నా దగ్గరికి వచ్చి అన్న 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 మీద నుంచి దిగట్లే ఇంకా ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిద్రలేక వేడెక్కువే, మూతి పగిలి నొప్పి లేక మంట పడుతుంది. హల్లెలూయా. నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా, దేవుడు మీకు అప్పగించిన దైవ సేవకుని యొక్క ప్రయాసను గుర్తెరిగే వారిగా ఉండాలి, కానీ గుర్తెరగని వారిగా, గురి తెలియని వారిగా మీరు ఎప్పుడు ఉండకూడదు. దాని ద్వారా దేవుని కృపను మీరు పొందలేరు. దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే దేవుడు అప్పగించిన దైవ సేవకుని యొక్క ప్రయాసను గుర్తెరుగు వారై ఉండాలి. హల్లెలూయా. కనుక మీరందరూ మా ప్రయాసలో పాలి భాగస్తులుగా, మా ప్రయాసలో మీరు కూడా భాగస్తులై దేవుని పని జరిగిస్తే ఇంకా రానున్న దినాలలో మహిమకరమైన పనిని దేవుడు మన ద్వారా ప్రభు చేయించబోతా ఉన్నారు. అమ్మా, దేవుడు వేసిన ఈ పునాదులు, తండ్రులు వేసిన ఈ పునాదులు పాడైపోకుండా స్థిరపరచబడతా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉంటా ఉండాలా, ఇంకా అధికముగా దీవించబడతా ఉండాలి, కానీ ఉన్న వాటిని మనము పాడు చేయకూడదు. నేను అందుకని మీకు ఎప్పుడు చెప్తే, ఇంత పెద్ద మందిరం ఇచ్చాడు, సువిశాలమైన మందిరం ఇచ్చారు, మీకు బూజు దులపటం కూడా బద్దకమే అంట అప్పుడప్పుడు. గుర్తుందా మీకు? ఉందా లేదా? చెట్లు పెట్టా, చెట్లకి గిద్ద నీళ్ళు అవి పచ్చబడితే మీరు పచ్చబడ్డట్టే, అవి ఎదిగితే మీరు ఎదిగినట్టే, అవి ఎండితే అవి ఎండకుండా చూడాలి, అవి పెరిగేటట్టు చూడాలి. ఇంకా కొత్తూరులోనైతే ఆ కొత్తూరులు ఇంకా ఆ పొలాలు ఏందో, ఇంకా వాళ్ళ తిండి ఏందో, ఇక వాళ్ళ బట్టలు ఏందో, కానీ ఇక ఆ మందిరం సోయే చేయరు. ఇంకా శనివారం పోతారు కూలోళ్ళ మాదిరి, పోవాల్సిందేనా అని ఈడ్చుకుంటా పోయి ఇంకేదో తొడవాలి కాబట్టి ఏదో. అమ్మా, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైన ఒక్క చెట్టు అదగట్లేదు. మొన్న పోయి చూస్తే ఏదో 4 చిరుకుర్లు వచ్చినాయి. ఏందమ్మా, ఎవరో గిద్దెడు సొక్క నీళ్లు పోసినట్టు ఉన్నారమ్మా అన్న. ఇది వర్షాకాలం కూడా కాదు, ఎవరో గిద్దెడు సొక్క నీళ్లు పోసినట్టు ఉన్నారు అని అంటే మా విశ్రాంతం మాకు నేనే పోసిన అంటుంది. దేవుని ఆవరణాలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మనం శుభ్రంగా ఉండటం కాదు, దేవుని ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నదన్నాడు దావీదు. దేవుని ఆవరణాలు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆవరణం కొరకే మనం ప్రయాసపడుతూ ఉండాలి. దేవుని ఆవరణంలో రోగులు ఉండే స్థలం ఇది, అందరికీ నెమ్మది దొరికే స్థలం, సమాధానము దొరికే స్థలం, ఆలోచన దొరికే స్థలం, జవాబు దొరికే స్థలం, క్షేమము దొరికే స్థలం, దేవుడు సంచరించే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు దీవించే స్థలం, కన్నీరు తుడిచే స్థలం, ఇది దేవుడు సంచరించు స్థలము గనక ఈ స్థలం ఎప్పుడు దేవుని మహిమ కొరకు శుభ్రముగా కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అమ్మా, నేను చాలా ఇల్లులు చూస్తా, ఇల్లులు అంతే ఉంచుతున్నారు, మందిరం అంతే ఉంచుతున్నారు. వాళ్ళ ఇల్లు ఎట్టున్నాయో. హలో, మీ ఇల్లులు చాలా ఇల్లులు బాగోలేదు తెలుసా? అసలు ఆ మురుగు వాసనకి కపాలం ఎక్కుతుంది నాకు. చాలా ఇల్లు అసలు శుభ్రత అన్నది ఉండనే ఉండదు. శుభ్రంగా ఉండకపోతే ఆరోగ్యం ఎట్ట వస్తుంది? ఆలోచనలు ఎలాగొస్తాయి? దేవుని పిల్లల ఇల్లులు కానీ, వేసుకునే వస్త్రం కానీ అమ్మా ఎప్పుడు శుభ్రముగా ఉండాలి. దేవుని మందిరం శుభ్రంగా ఉండాలి. ఆలయం అంతా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి హుషారుగా. ఆకలి అవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆకలి అవుతుందంట అమ్మా. గనుక దేవుని పిల్లలారా, మీరందరూ కూడా దేవుని యొక్క సేవకుని ప్రయాసను గుర్తిరిగిన వారై దేవుని కృపలో కొనసాగుదురుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువునానా. ఏలయనగా దశలో హుషారుగా చెప్పండి. ఇక్కడ ఫిలిప్పీ సంఘాన్ని గురించి అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. యావని మాట్లాడుతున్నాడు అని అంటే తన సంఘాన్ని గురించి చెప్తూ అంటాడు, ఫిలిప్పీ సంఘమా, మీరు మామూలు కాదమ్మా, మీరు మాటి మాటికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. మీరు మాటి మాటికి దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో, దేవుడు నాకు అప్పగించిన సంఘాలలో, అది ఏ సంఘమైనా, మాటి మాటికి నా అవసరతలలో మీరు సహాయపడ్డారు. స్తోత్రం. సేవకునికి మనం ఎలాగూ సహాయపడాలి అని అంటే మాటి మాటికి సహాయపడుతూనే ఉండాలి. ఎట్లా? మీరు ఒక్కసారి సహాయం చేసి మీ ఇంట్లో మీ ఆడపిల్లలే ఉన్నారనుకో, పెళ్ళైన పిల్లలే ఉన్నారనుకో, ఒక్కసారి ఇచ్చి వదులుకుంటారా? వచ్చినప్పుడల్లా, పండగ వచ్చినప్పుడల్లా, మరి మనకు పండగలు లేవు, పబ్బాలు లేవు. స్తోత్రం. అమ్మా, మన పండగ అంతా మందిరాలు కట్టడమే, మన పండగ అంతా దేవుని పరిచర్య చేయటమే, మన పండగ అంతా సభలు జరిగించటమే. హల్లెలూయా. ఇంకా నా ముందు ఉంచబడిన పరిచర్య చాలా గొప్పది. మన ముందు ఉంచబడిన పరిచర్య చాలా మహిమకరమైనది. అమ్మా, ఈ మహిమకరమైన పరిచర్యను మహిమకరముగానే చేయాలి. కానీ అమ్మా, చాలా సంఘాలు, పోయిన వారం మీకు చెప్పాను అనుకుంటాను ఈ మాట, చాలా సంఘాలలో అమ్మ నేను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భోజనాలన్నీ కలిపి ఒక్క కుటుంబమే పెట్టుకుంటున్నారమ్మా. మూడు రోజులైనా 4 రోజులైనా ఒక కుటుంబమే భరిస్తూ ఉన్నారు అమ్మా. మళ్ళీ ఆ సంఘాలు ఎట్టండి అంటే వాక్యం లేని సంఘాలు. మళ్ళా ఏ సంఘాలు? వాక్యం లేని సంఘాలు, సరి అయిన బోధ లేని సంఘాలలో సేవకునికి ఎంత ఆసరాగా, సేవకునికి ఎంత కుడిభుజాలుగా ఉంటున్నారు అని అంటే అసలు చెప్పలేనమ్మా. భయంకరమైన మారుమూల గ్రామాలలో పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు మనుషులు దేవునికి ఎంత లెక్క లేకుండా చేస్తున్నారు అని అంటే చెప్పలేను. మైకులు కొనేవాడు ఒకడు, పట్టాలు కొనేవాడు ఒకడు, బలిపీఠం కట్టేవాడు ఒకడు, ఏదైనా మీటింగ్లు అంటే ఆ మీటింగులకు భోజనాలు ఒకళ్ళు, లైట్లు ఒకళ్ళు, స్టేజీలు ఒకళ్ళు. అసలు ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, ఆ విశ్వాసులు చెప్తా ఉన్నారు నాకు ఆ మాట. మరి ఇక్కడ ఇంత వాక్యం దొరుకుతా ఉన్నా నేను ఈ 3 రోజులు, ఈ 2 రోజులు నేనే భోజనం అన్న వాళ్ళు ఒక్కళ్ళైనా లేచిండ్రా? మీ గిద్దెడు పాలే కష్టం కదా. హలో, మీరు ఇయ్యకెట్టున్నారు అమ్మా, మీరు దేవునికి ఇవ్వకెట్టున్నారు. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఘనంగానే ఉంటారు. నేను ఘనంగా లేనా? ఎట్టున్నామయ్యా, మీ సొమ్ము తిని కాదు,
మీ సొమ్ము ఇప్పుడు ఆపేయండి, మీకు ఇచ్చిన డబ్బులు మీకే ఇస్తా, ఆదివారం డబ్బులు కూడా తీసుకోండి, కానీ నిండుకునే ఉంటా. మీరిచ్చే దాంతో నేను పోషించబడట్లేదు, దేవుడు నన్ను పోషిస్తాడు. ఎట్లా పోషిస్తాడో తెలియదు, ఆయన పోషిస్తాడు. ఆయన పోషించే దేవుడు. అమ్మా, ఎప్పుడు అయ్యగారు చెప్పే మాట ఏంటంటే, నేను మీ మొహం చూసి దేవుని సేవకు రాలా, దేవుణ్ణి బట్టి సేవ చేస్తా ఉన్నా. అమ్మా, నా తండ్రి దగ్గర నుంచి నేను ఏదైతే దగ్గరగా చూచి గమనించానో అదే నేర్చుకొని దేవుని పని చేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, ఈ ఫిలిప్పీ సంఘస్థులట మాటి మాటికి సహాయపడతారంట. అందరూ చెప్పండి మాట. మాటి మాటికి తెస్సలోనికే సంఘానికి సహాయపడతారు, ఇటు వాళ్ళ సంఘానికి సహాయపడతారు. ఇక ఎక్కడ ఏ పరిచర్య ఉన్నా అపోస్తులైన పౌలు చేసే పరిచర్యకు మాటి మాటికి సహాయపడేవాళ్ళట. అమ్మా, ఇప్పుడు దేవునికి ఇస్తూ మొన్న క్రిస్మస్ కేగా ఇచ్చిన అన్నోళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. మొన్న జరిగిన కోటాలకు కూడా నేను ఇప్పుడే ఆడా. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని పని కొరకు ఒక అర్పణ ఎప్పుడు మోస్తానే ఉండాలా. ఆమేన్, 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 ఆమేన్. మన దగ్గర ఎప్పుడు ఒక అర్పణ నిల్వ ఉండాలా. దేనికోసం? దేవుని పని కోసం మన దగ్గర ఎప్పుడు ఒక అర్పణ నిల్వ ఉండాలి. పని రాగానే నీకు వెంటనే గుర్తు రావాలా, నేను దేవుని పని కోసం నేను కొంచెం డబ్బు నా దగ్గర ఉంది, ఆ అర్పణ ఇప్పుడు నా దైవ సేవకు, ఇది సరి అయిన సమయం. ఈ సమయంలో నా దైవ సేవకుని చేతిలో నేను పెడితే ఆ అర్పణ దేవునికి మహిమ తెచ్చే అర్పణగా వాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి చదవండి, మళ్ళీ ఒకసారి చదువు. చాలు. అసలు అపోస్తులైన పౌలు యొక్క అవసరతలు ఎంత తీర్చారో తెలుసా? ఎంత తీర్చారో, ఎంత ఇచ్చారో తెలుసా? చదవండి అన్నమాట, కింద చదవనమ్మా, 18 వచ్చును. అదిగో మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని, మీరు ఇచ్చేదానికి విస్తార ఫలమును దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నేను కూడా ఇప్పుడు అదే మొత్తుకుంటున్నాగా, నాకేమీ తక్కువ కాలేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. దేవుడు నన్ను అమ్మ తండ్రికి ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటావన్నాడు. చూసావా? అట్ట దేవుడు 40 రోజులు ఉన్నా కానీ ఈ ఓట తగ్గట్ల. అర్థమైందా? ఎప్పుడు ఎట్లుంటావంట? ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను మీరు ఉండెదరు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు అంటున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఏంటంట? మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ కాలేదు. అదిగో వాటిలో నుంచి అంట, అమ్మ మన అర్పణను దేవుడు అంగీకరిస్తే మన అర్పణ ఇట్లాంటి సువాసన వస్తుంది. అమ్మా, ఇంపైన హోమముగా మార్చబడుతుంది. వినండి, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఏది తక్కువ కాకుండా అన్నిటిలో కూడా దేవుని పనిలోనే కాదు, తను దేవుని పని చేయటానికి తనకు కూడా ఏది తక్కువ కాకుండా ఉన్నదంట.
అది చెప్తూ అంటాడు, ఇది దేవునికి ప్రీతికరమైనది, ఇది దేవుడు ఇష్టపడేది. మీరు తెచ్చే ప్రతిదీ కూడా దేవునికి సువాసననిస్తున్నది. హల్లెలూయా. అమ్మా, నాకు ఎవరితోనైనా చెప్పాలన్నా కానీ ఇంకా మైకులో చెప్పటం తప్ప పర్సనల్గా చెప్పాలని కానీ ఉండదు, బతిమిలాడాలని ఉండదు. నాకు సిగ్గు ఎక్కువ, మొహమాటం తక్కువేనా? మొహమాటం చాలా ఎక్కువ. అందరికీ నేను చెప్పలేను. మామూలుగా మాట్లాడతలే, కానీ ఇక్కడ నిలబడ్డప్పుడు మా అందరం కలిసి చేయి కలిపితే దేవుని పని బాగా దీవెనకరంగా ఉంటుందని చెప్తానే కానీ మళ్ళా పిలిచి నువ్వెంత నువ్విది అది చెప్పలేను నేను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు అద్భుతంగా ఆయన పనిని ఆయన జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, సారేపతు విధవరాలు ఎట్లిచ్చింది దేవునికి చెప్పండి? బతికే ఉన్నారా? మరి ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఇన్ని సంవత్సరాలు మీ అయ్య దగ్గర కూర్చొని నేర్చుకున్నారు, మా దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఇంకా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. బా సారేపతులో ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది. హల్లెలూయా. ఎంత అద్భుతము అనంటే, సారేపతు విధవరాలు అప్పము ద్వారా దైవ సేవకులను పోషించింది. ఎటువంటి పరిస్థితుల్లో అనంటే, కరువు సమయములో, కరువు పరిస్థితుల్లో అద్భుతముగా దైవ సేవకుని పోషించుకున్నది. పోషించుకొనటం ద్వారా దేవుడు ఆమెను కూడా ప్రభు పోషించాడు. దేవుని నామం. ఇప్పుడు కొంచెం వాక్యాలు వినుట ద్వారా మరలా మీరు పిరికిడి బియ్యం మొదలుపెట్టారు. గత కూరగాయలు ఇంట్లో కనపడుతున్నాయి, గత బియ్యం కనపడుతున్నాయి, గత కారాలు ఉప్పులు కనపడుతున్నాయి. స్తోత్రం, స్తోత్రం. అమ్మా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవ్వరు ఒట్టి చేతులతో చెప్పండి అందరూ రాకూడదు. ఎవ్వరు ఒట్టి చేతులతో ఆయన సన్నిధిని కనపడకూడదు. పిరికిడి బియ్యం ఖచ్చితంగా తీయాల్సింది. మందిరములో ఆహారం ఉండునట్లు, దేవుని మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండునట్లు, పోషించబడినట్లు, దేవుని సేవకుడు సేవ చేయనట్లుగా ఎప్పుడు మనం దేవుని సన్నిధికి ఒక అర్పణతోనే సన్నిధిని సమీపిస్తూ ఉండాలి. అది మనకు దీవెనకరముగా ప్రభు మార్చునుగాక. గనురాలైన స్త్రీ ఎలాగూ చేసింది? సారేపతు విధవరాలేమో దైవ సేవకుని పోషించినందుకు దేవుడు ఆమెను కూడా దేవుడు పోషించాడు. గనురాలైన స్త్రీ ఏం చేసింది? ఇంటి మీద ఇల్లు కట్టించింది. ఏం కట్టించింది? ఇంటి మీద ఇల్లు కట్టించింది. ఒక దైవ సేవకుని ఎలాగూ చూడాలో ఆదిమ సంఘానికి బాగా తెలుసు. ఒక సేవకుని దగ్గర నుంచి ఏ ప్రతిఫలం కలిగిద్దో ఆదిమ సంఘం, మనం పూర్వం భక్తి చేసిన భక్తులందరూ కూడా
దేవుని సేవకులకు అద్భుతమైన పనిని జరిగిస్తూ వచ్చారు. వాళ్ళ అవసరాల్లో సహాయపడ్డారు, మాటి మాటికి సహాయపడ్డారు. అమ్మా, ఒకవేళ ఆపదలో ఉన్నారనుకో, దైవ సేవకుడు ఆపదలో ఉంటే దైవ సేవకులు ఏం చేశారు? పట్టించారా, దాచిపెట్టారా? మామూలుగా కాదు, దాచిపెట్టుకున్నారు. అమ్మో, దైవజనుడు లేకపోతే ఊరు వల్ల కాడైద్ది. ఏమైద్ది? దైవ సేవకుడు లేకపోతే ఇల్లు వల్ల కాడైద్ది, ఊరు వల్ల కాడైద్ది అని చెప్పి దైవజనుడు దాచిపెట్టుకుంటే దైవజనుడి ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు, ఆ ప్రాంతాన్ని దేవుడు కాపాడుకున్నాడు. ఈ పూట మీ అందరికీ చెబుతున్నమాట, దైవ సేవకుని ద్వారా ఎండిన బ్రతుకులు చిగురుస్తాయి. దైవజనుడి ద్వారా మనకు సమృద్ధి కలుగుతుంది. దైవ సేవకుని యొక్క సంతోషము ద్వారా మన జీవితాలలో సంతోషం కలుగుతూ ఉంటుంది. కనుక ఈ వార్షికోత్సవ కూడికలో, ఈ మొదటి కూడికలో ఈ సేవా పిలుపును గురించి నేను మీకు చెప్తూ వచ్చాను. ఏంటి మన పిలుపేంటి? సేవకుని పిలుపేంటి? పోరాడుచూ ప్రయాసపడాలి అన్నాడు అందరం మాట. అది దేవుడు నాతో మాట్లాడిన మాట, అది నా దర్శనం, అది మీ దర్శనమై ఉండాలి. నా దర్శనమే మీ దర్శనమై ఉండాలి. నా ప్రయాసే, నా పోరాటమే. అంతేగాని నువ్వు అనుకో, నువ్వు ప్రయాసపడు, నువ్వు తిప్పలపడు అని వదిలేయటం కాదు. అమ్మా, పోరాడుతూ ప్రయాసపడాలి. చదువున్నాను, మళ్ళీ ఒకసారి చదువున్నా, ఒక్క మాట చదువు, నేను ముగిస్తున్నాను. అమ్మా, మళ్ళీ ఒకసారి చదువున్నాను. హల్లెలూయా. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, పోరాడుతూ ప్రయాసపడాలక్క. నెహెమ్యా మందిరాన్ని ఎలా కట్టాడు చెప్పండి, చెప్పనా? మనిషికి ఎన్ని చేతులు? అమ్మయ్యా, మనిషికి 2 చేతులు కదా. ఈ 2 చేతులతోని నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? ఒక చేత్తోనేమో టాపీ పట్టుకున్నాడంట, ఒక చేత్తో కత్తి పట్టుకొని పని చేస్తున్నాడంట. అంటే ఇటు పోరాటం చేస్తున్నాడు, ఇటు ప్రయాసపడుతున్నాడు. పోరాటం చేస్తున్నాడు. ఇందాక పాడాను కదా, జీవితం అంటే పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోవుటే బాధాకరం, మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి ఇది శాశ్వతం. స్తోత్రం. మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం, కానీ దేవుని ప్రేమ శాశ్వతం. కనుక ఈ పోరాటంలో, ఈ పోరాట పడుతూ జరిగిస్తున్న ఈ ప్రయాసలో, ఈ ప్రయాసతో కూడిన ఈ పరిచర్యలో మీరందరూ భాగస్థులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరందరూ భాగస్థులుగా ఉండాలి. అప్పుడు ఇట్లాంటి మందిరాలు, ఇట్లాంటి పరిచర్య, ఎంతమంది విశ్వాసులు, ఇంకా అనేకులు అన్ని ప్రాంతాలలో సమకూర్చబడతారు. అమ్మా, పనిచేసేవాడి దగ్గర అన్నీ ఉండాలి, అంతేనా? పని చేసేవాడి దగ్గర ఉండాలా, పాడు చేసేవాడి దగ్గర ఉండాలా? కానీ ఈరోజు పని చేసేవాడి దగ్గర ఏళ్ళు దేవుడిచ్చినవి తప్ప. స్తోత్రం. పని చేసేవారికి సహాయపడేవారు లేరు, పని చేసేవారికి చేయూతనిచ్చేవారు లేరు, పని చేసేవారి కోసం ప్రార్థన చేసేవారు లేరు, పని చేసేవారితో ప్రయాసపడేవారు చాలా తక్కువ. కానీ
పెళ్లి కుమార్తె సంఘం, దేవుని సంఘం, దేవుని రాకడలో ఎత్తబడే సంఘం ఎవరైనా కానీ పోరాడుతూ ప్రయాసపడే వాలిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రయాస మీదైతే ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు అమ్మా. కనుక మీరు అందరూ కూడా ఇంకా 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 ప్రార్థన చేయండి, ఇంకా ప్రార్థన చేయండి. మన మందిరాలన్నీ ఆత్మలతో నింపబడాలి, మన పరిచర్య అంతా విస్తరించబడుతూ ఉండాలి. మన సేవ అంతా కూడా దేవుడు తన పునాదుల మీద కడుతున్నాడు గనక ఈ పునాదులు ప్రభు రాకడ వరకు స్థిరపరచబడును గాక. హలో అమ్మా, ఇప్పుడు ఇంత పని చేస్తున్నాను కాబట్టి సైతానగాడి కన్ను ఉంటుందా ఉండదా చెప్పండి? ఇంత ఆశీర్వదించబడుతున్నామంటే సైతానగాడి కన్ను మామూలుగా ఉండదు. వాడికి అసలే మెల్ల కన్ను. ఎవరికి? వాడు ఎడు చూస్తారో తెలియదు, ఎట్ట చూస్తారో తెలియదు. ఎట్టో కట్ట ఆటంకపరచాలని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ వాడి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఆమేన్, 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 ఆమేన్. విఫలమవుతాయి అమ్మా. ఆయన మన కొమ్మును దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు, మన తలను దేవుడు పైకెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. మొన్న చీరాలకి నేను దేవుని సభలలో మొదటి రోజు మాట్లాడటానికి వెళ్తే ఆ సేవకుడు ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యా మీలాగా భారంగా సేవకులు సంఘానికి ప్రతి మాట విడమర్చి అర్థమయ్యే శైలిలో కన్నీటితో చెప్పేవాళ్ళు ఈ రోజున చాలామంది తక్కువయ్యా, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మీరు చాలా భారంగా దేవుని పని చేస్తున్నారన్నా, మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి వారం మీరు ఎప్పుడు ఏ వాక్యం పెట్టినా ఖచ్చితంగా నేను దేవుని వాక్యాన్ని వినాల్సిందే అంటున్నాడు ఆ దైవజనుడు. యూట్యూబ్లో వాక్యం పెడతారు కదా, ఖచ్చితంగా నేను ఆ మాట వినాల్సిందే, ఆ మాటను మళ్ళా నా సంఘంలో నేను బోధించాల్సిందే. దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకుంటున్నారని చెప్పి బహుగా సంతోషించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగూ దేవుని పరిచర్యలు ఇంత ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉండగా, ఇన్ని మందిరాలు కట్టబడుతూ ఉండగా, ఇన్ని ఆత్మలు సమకూర్పు జరుగుతూ ఉండగా సైతానగాడి కనుదృష్టి కూడా నా మీద కొంచెం ఉంటుంది. మీరు దానికోసం ఏం చేయాలా? అయ్యా మా దైవజనుడు ఎక్కడున్నా ఎవడియా హల్లెలూయా. ఎక్కడున్నా క్షేమంగా ఉండాలయ్యా, ఎక్కడున్నా నీ పని ఆశీర్వాదకరంగా జరిగించాలయ్యా అని నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఇలాంటి వార్షికపు కూటాలు చాలా జరగాలి మన సంఘాల్లో. ఇలాంటి సభలు చాలా జరగాలి అమ్మ. ఈ ప్రాంతాలన్నీ ప్రభు సొంతం అవ్వాలి. ఈ ప్రాంతాలన్నీ సువార్త చేత నింపబడాలి, దేవుని ప్రేమ చేత నింపబడాలి. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదియూ నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన బలము, ఆయనే ఆధారము, ఆయనే